చెబుతూ ఉంటాడు. సో అది వాని ధర్మమే, కానీ జ్ఞానోదయం పొందిన వాని ధర్మం కాదు. జ్ఞానోదయం పొందని వాని ధర్మం అది. వాడి ధర్మాన్ని వాడు ఆచరిస్తున్నాడు. కానీ జ్ఞానోదయం పొందిన వాడి ధర్మాన్ని ఆచరించడము అదే బుద్ధుడి బుద్ధ ధర్మం. బుద్ధ ధర్మం ఏం చెప్తుంది? నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. ఇతరులు ఆ బుద్ధత్వాన్ని పొందడానికి నీవు వారికి సహకరించు. ఎవరైతే బుద్ధ ధర్మంలో జీవిస్తారో, అంటే బుద్ధత్వం అంటే జ్ఞానోదయం పొందిన తర్వాత ధర్మం శరణం గచ్చామి. ఆ బుద్ధ ధర్మం ఏంటి అని తెలుసుకోవాలి. ఏంటయ్యా బుద్ధ ధర్మం అంటే? మనము ఇతరులకి స్ఫూర్తిగా ఉండాలి. ఇతరులు జ్ఞానోదయం పొందడానికి సర్వత్రా సహకరిస్తూ ఉండాలి. వారికి